ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా. నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా నన్ను చూసి పెరిగాను నాన్నకు చంపేస్తాను. అంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ ఓల్డ్ డేస్ని ఇప్పుడు మేము వచ్చి ఒక హోస్ట్గా వచ్చి అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక మీకు ఎప్పుడు గుర్తు ఉంటుందా? ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి టిప్స్. అందం ఉత్తనే చెప్పేస్తారంటే ఫీజులు ఇస్తే చెప్తారు. కోర్స్ ఏమైనా ఉందా? ఆల్రెడీ మీరు ముందే చెప్పారు ఇవన్నీ నాకు ఇంకా ఇప్పటికే సెట్ అవ్వలేదు అని చెప్పి. వన్స్ అవి డిటాచ్ చేసి మీరు బాక్స్లో ప్యాక్ చేసి మళ్ళీ వాటిని యాడ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏం రాదా మీకు? ఫ్లైట్స్లో వేసేటప్పుడు డ్యామేజ్లు ఎన్ని అవుతుంటాయో నిజంగా. అంటే ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంది మీ దగ్గర చూస్తుంటే, ఈ వీణ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. నీతా అంబానీ గారు ఈ వీణ తీసుకురమ్మని చెప్పారు అంబానీ గారి షోలో. మీకు ఎలా వచ్చింది ఆఫర్ అంబానీ వారి మ్యారేజ్లోని? 5 ఏళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు. సరే అది ఇప్పుడు నేను ఎందరో మహానుభావులు వాయిస్తానంటే ఇప్పుడు శివ ఎవరా మహానుభావులు అంటాడు. అంతసేపు ఆలోచిస్తున్నాడు ఏం పాట అని కాదా, ఇళ్ళ కళ్ళు తిప్పుతున్నాడు. పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. పద్దు ఏం చేస్తున్నావు? వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు, టీం వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా అలా ఏముండదా? ఈ మధ్య ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది వెళ్ళలేకపోతున్నాను అని ఆల్మోస్ట్ ఏడ్ చేశారు. అది ఎందుకు ఏడ్చానంటే, మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీరే. హలో పద్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం ఉన్నారా? తప్పకుండా. సో చూసారు కదా, పద్మని చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అని. మరి ఇంకెందుకండి ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఆగండి, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను వద్దా? వెనకాల సీట్లేదు డార్లింగ్. ఓ పని చేస్తాను, రౌండ్ వేసుకొచ్చాక మళ్ళీ నీకు ఇస్తాను, డ్రైవ్ చేసుకో. సరే కానీ మరి బాయ్. మొత్తానికి యూత్ యంగ్ ఇదంతా పక్కన పెడితే చాలా చిన్నపిల్ల అయిపోయినట్టు కాసేపు నేను అంటే ఒక బేబీని మమ్మీ పక్క నుండి స్కూటర్ నడిపిస్తున్న ఫీలింగ్ కాసేపు వచ్చింది. అబ్బా సూపర్, ఎంత బాగుందో. కానీ నేను మమ్మీని మీరు పాపని కాదు, అర్థమైంది దాన్ని. కాకపోతే ఏమైనా అనుకోవాలి, ఎవరికి వాళ్ళే యూత్ అనుకోవాలి, చిన్నపిల్లలు అనుకోవాలి. అప్పుడే గ్లామరస్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. తప్పే లేదు, మొహమాటం పడకండి. చక్కగా మీ పిల్లలతో, మీ పిల్లల బొమ్మలతో మీరు కూడా ఆడుకోండి, మాలా ఎంగగా ఉంటారు అంతే. హాయ్ వీణా గారు, ఎలా ఉన్నారు? త్వరగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా నన్ను చూసి పెరిగాను నాకు. లేదు అలా స్కూల్కి వెళ్ళి పెరిగాను. యాక్చువల్లీ నాకు వీణా వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు తెలిసింది అని అంటే అది మీ నుంచే. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా వైరల్. నాకు తెలిసి మీకు 1.69 మిలియన్ దాకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసి అరే ఎప్పుడైనా కలవాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఈ వీణ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి డౌట్లు నాకు చాలా ఉన్నాయి. అలా నేను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా క్యాజువల్గా అంటే ప్రొఫెషనల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకుని నాకు కొన్ని చెప్పండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను
నేను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వనంటే నా వీణ గురించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఓకే కానీ అంటే నాకు అది సూట్ కావు. మిగిలినవన్నీ ఏంటో వేరేవన్నీ అడిగి దాంట్లో నేనేదో మాట్లాడి అది కాంట్రవర్సీలు అయ్యి ఎత్తుకొచ్చిన రచ్చ. సో ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే అసలు వీణ గురించి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అడుగు చెప్తాను. నిజంగా చెప్పాలంటే అసలు వీణ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని తెలియనప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయడం ఒక లెక్క అయితే, మీ పేరు శ్రీవాణి అనేది పక్కన పెట్టి వీణా శ్రీవాణి కదా, మీ పేరే వీణా శ్రీవాణి, అసలు వీణ అంటే ఏంటో తెలీదు, అలా ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అంటే ఇప్పుడు మీ వల్ల చాలా మందికి వీణ గురించి తెలిసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేంత వరకు వచ్చారంటే ఒక రకంగా అది మీ వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వటం వల్లనే చెప్పొచ్చు. మరి యాక్చువల్లీ నేను మీ పేరు ఏమని చెప్తూ ఉంటాను తెలుసా అండి, బయట వీణా వాణి అంటాను. చాలా మంది వీణానే అనేస్తారు, వాణి ఇంకా యాడ్ చేసిన వీణా వాణి గారు అని పిలుస్తా. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి? కార్ కొన్నారు కదా, బాయ్ అనిపించుకున్నావు. వీణ నుంచి కార్కి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కార్ కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు, మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు, అంటే కార్లు చూసే ఉన్నాం యాక్చువల్లీ. సైకిల్కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేదు, నేను ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ సైకిల్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నా అలాగే కష్టపడి ఉంటారు, సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎవరు నేను తెలియదు నాకు తెలిసి. దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అనమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావా? వద్దులే శివ, మరి బాగోదు. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు. క్యాలిక్యులేట్ చేశారు చూసాక చెప్పు. 16 ఏళ్ళ అమ్మాయిలా కదా, ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని లేదు కదా. ఇంత అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు కదా. మళ్ళీ 16 అను. 16 అండి. బాగుంది. అబ్బా ఎంత బాగుందో. స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా యాడ్ చేయాలా? స్వీట్ మిక్చర్ అన్ని. ఆ ఊహ చాలా బాగుంది. సరే, ఇంకా మనం సైకిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో నేను చాలా ఇండివిజువల్, చాలా స్టబన్, చాలా పట్టుదల. అదేంటో తెలియదు. 5th క్లాస్ నుంచే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఏ పని చేస్తే డీసెంట్ గా ఉండాలి, అదేంటో తెలియదు. మేబీ జీన్స్ అనేదాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఆ డిగ్నిటీ, ఆ డీసెన్సీ వచ్చిందేమో తెలియదు. సిటీ బస్ ఎక్కేదాన్ని కాదు, ఆ తోసుకుంటూ ఆ రద్దీల్లో వెళ్ళడం, నో. థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని కాదు. అంటే ఆ రద్దీలు అవి కొంచెం ఇండివిజువల్ గా ఏంటో ఒక డిగ్నిటీ. 8th క్లాస్ లో మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత ఎంత నడకంటే అబ్బా, నాది చూడలేక మా కాలనీలో ఎవరో వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోతే ఒక స్లిమ్ పాతబడిపోయిన సైకిల్ ఇచ్చారు. దాని మీద నేను ఎంత సాధించేసుకున్నానంటే, నా వరకు సాధించడం అంటే ఏదో అనుకునేరు, నా వరకు మార్నింగ్ 6 o'clock లేచేదాన్ని. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ 1/2 kilometer సైకిల్ మీద మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ 1/2 kilometer సైకిల్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఇంట్లో ఉండేదాన్ని. 1/2 an hour లో మళ్ళీ దేవి చౌక్ వెళ్ళాలి. అక్కడ ఏంటి, సిటీ కేబుల్ యాంకరింగ్, సోలో యాంకర్ నేను. అక్కడ 2 డైలీ ప్రోగ్రాంలు ఉండేవి. ఏముండదు, లిప్స్టిక్ వేసుకోవాలి, కెమెరా ముందు నిలబడాలి, ఒకటి లెటర్స్ చదవాలి, ఇంకొకటి మీరు కోటింగ్ పాట అనేది ఒకటి ఉండేది. అది ఆ 2 చదివేసి అన్ని చేసేసుకుని 7:30 వరకల్లా దానివైపేట పార్క్ దగ్గర మా గురువు గారు ఉండేవారు. అక్కడ క్లాస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత 8:30 వరకల్లా ఇంట్లో ఉండేదాన్ని. 9కి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీస్ చేస్తూ ఖాళీగా ఉండేదన్నా? లేదు, చేతులు ఖాళీగా ఉండేవి కావు. లేదు, వీణ కాదు. అప్పట్లో ఈ ఉల్లెన్ తోటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేవి, నీకు ఐడియా ఉందా? అవును. ఇప్పుడు రీసెంట్ గా మన అంబానీ వైఫ్ పెట్టుకున్నారు, నీతా అంబానీ, ముడికి లాగా ఆ నాట్ కి లాగా రౌండ్ గా పెట్టారు, ఉల్లెన్ తో చేసేది. అది మా క్లాస్ లో ఒక ఆంటీ, నా క్లాస్మేట్ ఆంటీ వాళ్ళ కూతురు నా క్లాస్మేట్ అనమాట.
ఆవిడ మ్యూజిక్ కాలేజ్ క్లాస్మేట్. ఆమె ఆ పాప నేర్చుకుంటే ఆడుకోవడానికి వెళ్ళాను కదా, పాప నేర్చుకుని నాకు ఏదో చిన్న లీడ్ ఇచ్చింది అంతే. దాన్ని డెవలప్ చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ 7 రూపీస్ అనమాట. ఓ పక్క చదువుకుంటూ అల్లుకునేదాన్ని. సో మ్యూజిక్ కాలేజ్ లో ఎవరైనా అందరికంటే నేనే చిన్న, నేనే క్లాస్ టాపర్. పాపం వాళ్ళకి చేతులు కూడా తిరిగేవి కావు. ఇది ఎలా వాయించాలి చెప్పవా వాడి అంటే, నా దగ్గర రబ్బర్ బ్యాండ్ కొంటారా? అప్పుడే స్టార్ట్ చేశారు. నా బుక్స్ నేనే, నా చెప్పులు నేనే, నా స్కూల్ బ్యాగ్ నేనే. నేను 9th క్లాస్ లో స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాను. అప్పటి వరకు స్కూల్ బ్యాగ్ లేదు నాకు. ఇలా అట్ట మీద ఇలా పుస్తకాలు ఇలా పెట్టుకుంటారు కదా, అలాగా. ఇటు సైడ్ ఏమో బ్యాగ్, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. కాళ్ళు కాయలు కాచిపోయి క్లాస్ రూమ్ లో పిన్నిసులు పెట్టేదాన్ని. పిన్నిసులు పెట్టి అందరూ వాళ్ళు గ్రేట్ గా చూసేవారు. వాళ్ళకి తెలియదు అది కష్టంతో వచ్చినవని. సో ఆ సైకిల్ నాకు ఎన్ని సాధించడానికి ఎలా తిరిగేదాన్నో యూజ్ అయింది కాబట్టి ఎప్పటికీ మర్చిపోను. నా ఫేవరెట్ వెహికల్ సైకిల్. ఆ సైకిల్ ఏమన్నా దాచుకున్నారా మరి? లేదబ్బా, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది ఎవరో కొట్టేశారు. అరే, లాక్స్ ఏం పడవు కదా, లాక్స్ పడేవి కూడా. మా బ్రదర్ ఎక్కడికో వేసుకెళ్ళి అక్కడ పెడితే ఎవరో దొబ్బేశారు ఆ సైకిల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ అయిపోయారు కదా, ఎప్పుడైనా అంటే ఇప్పుడు మళ్ళీ మాకు తెలిసి చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వీణ నేర్చుకోవాలి, ఇలా మనం కూడా అందరికి జనాలకి చూపించాలి, స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు, మిమ్మల్ని చూసి. అంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ ఓల్డ్ డేస్ని ఇప్పుడు మేము వచ్చి ఒక హోస్ట్గా వచ్చి అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక మీకు ఎప్పుడు గుర్తు ఉంటుందా? ఏం అడిగినావు శివ, నాకు ఓల్డ్ డేస్ గుర్తు చేసుకున్నా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు? నా పనిలో నేను ఉంటాను కదా. సో ఇవి షేర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా బాగా అడిగావు. ఇప్పుడు మీరు అడగటం వల్ల కదా ఇవన్నీ చెప్పాను. లేకపోతే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు కంగ్రాట్స్ చెప్పావు, ఆవిడకేంటి రేంజ్ రోవర్ కార్లో తిరుగుతుంది అది ఇది అనుకుంటారు. కానీ అసలు ఆ పడ్డ కష్టం ఇంకా చాలా క్రిస్ప్గా చెప్పేశాను. కానీ యూనిఫామ్ కూడా ఉండకపోయేది శివ. అంటే మా చెల్లిది వేసుకునేదాన్ని అనమాట, చిన్న స్కర్ట్. మా చెల్లిది నాకు ఎంత వస్తుంది, అది ఇక్కడికి పొట్టిగా ఉండేది. ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉండేది కదా, అక్కడ ఒక పిన్నీస్ ఉండేది, పిన్నీస్ పెట్టేదాన్ని. కింద చాక్ పీస్ పడిపోతే టీచర్ ఇవ్వమంటే ఒంగోలంటే కష్టం, పిన్నీస్ ఊడిపోతుందో, చాలా రకాలు. ఎంత కష్టంతోటి ఇక్కడికి వచ్చానంటే అందుకని ఇప్పటికంటే కూడా నాకు ఆ ఓల్డెన్ డేస్ అవి చాలా ఇదనిపిస్తాయి, గుర్తొస్తూ ఉంటాయి కదా బాగా. ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది నార్మల్గా మీకు? నేను ఏదైనా కొంచెం ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ చేసినా, ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేసినా, ఇప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నాను, ఆ సైకిల్ కొనుక్కున్నప్పుడల్లా అవి గుర్తొస్తుంటాయి. నేను పద్మ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా వారానికి ఒక్కసారైనా ఆ పాతవన్నీ గుర్చేసి, పద్దు అప్పుడు ఎట్లా అయింది, పద్దు ఏమో దాని చిన్నప్పుడు చెప్తుంటాయి, ఇద్దరు సిమిలర్ గా ఉంటుంటాయి. సో నేను ఖచ్చితంగా మర్చిపోను, గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అది ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికి గుర్తు చేసుకుంటే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం లాగా. కానీ బాల్యం అంటే చాలా భయము, కళ్ళల్లో నీళ్లు తిరగడం కాదు. బాల్యం అంటే అందరికి చాలా ఇదంటారు కదా, అమ్మో నాకు బాల్యం అంటే ఎంత భయం అంటే, ఇప్పుడు చచ్చిపోవాలంటే ఒక భయం ఏంటి తెలుసా, అందరూ మళ్ళీ పుడతారు అంటారు కదా. బాబాయ్ మళ్ళీ పుడితే అలాంటి బాల్యం వస్తే ఎలా అంటే, బాల్యంలో ప్లస్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వీణ నేర్చుకున్నాను, వీణ ఇప్పుడు ఉపయోగపడింది. కానీ అంత భయంకరమైన బాల్యం మళ్ళీ వస్తుందేమో అన్న భయం యాక్చువల్గా. అందుకని ఆ బాల్యాన్ని నేను తలుచుకోవాలనుకోను. కళ్ళలో నీళ్లు తిరగడం కాదు, కానీ ఇప్పటికీ ఆ కళలు వస్తానే ఉంటాయి. ఎవరైనా హిప్నటైజ్ తీసేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్ని హారబుల్ సిచ్యువేషన్స్, అవన్నీ కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. మీరు చావుకు భయపడతారా? లేదా ఇప్పుడేం భయపడ్డాను. మా ఆయన ఒకటే చెప్తారు, అయ్యో నేను చనిపోతానేమో, ఎంత ఫేము. అదే ఎందుకు అన్ని అనుభవించేసాను. అంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక షోలో, నేను దేనికైనా భయపడతానంటే అది నా చావుకి, ఎందుకంటే నేను ఇంకా దీన్ని అనుభవించాలని అనుకుంటున్నాను. అది వారు అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే అలాంటి ఆయన మిస్ అవ్వకూడదని ప్రపంచమే కోరుకుంటారు కదా. ఆబ్వియస్లీ అసలు ఆయన నిజంగానే చావకూడదు, అలాంటి వాళ్ళకి చావు ఉండకూడదు అసలు. నిజంగానే ఎంత ఫీల్ అయ్యాం, ఇప్పటికే ఫీల్ అవుతాం మనం. నాకేంటంటే నేను అంత పెద్ద వాళ్ళతో పోల్చుకునేది కాదు, కాకపోతే భయం అనేది ఎందుకు లేదంటే, ఒకటి కోరికలు లేవు. నాకున్న కోరికలు చిన్నవో పెద్దవో మా ఆయన మొత్తం తీర్చేశారు, నా కోరికలు అనేవి లేవు. నెక్స్ట్ ఇంకా సాధించాలి అనేవి కూడా ఏం లేవు. నేను చిన్నప్పుడు ఒక స్లోగన్ ఉంటుండే నాకు 8th క్లాస్లో. అప్పుడు ఉదయభాను వీళ్ళందరూ యాంకర్గా ఉన్నప్పుడు, రాబోయే కాలానికి కాబోయే యాంకర్ అని. నేను మోస్ట్లీ ఒక 3-4 ఛానల్స్లో మాత్రమే వర్క్ చేయలేదు అంతే. ప్రతి ఛానల్లోనూ 100 ఎపిసోడ్స్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఛానల్స్లో
నేను చెయ్యకుండా కొన్ని వందల ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఆపేస్తే ఇంకెవరు చేయలేక ప్రోగ్రామ్ తీసేసిన కూడా ఉన్నాయి. సో ఆ విష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చాలు. ఇప్పటికీ 10 ఏళ్లలో మ్యాక్సిమము నా వల్ల కావచ్చు, ఇంకెవరి వల్ల అనుకోండి. చక్కగా వీణని నేను ఎలాంటి పరిస్థితుల్లో చూసానంటే, అసలు మ్యూజిక్ కాలేజీల్లో కానీ ఈ వీణలు రిపేర్ చేసే షాపుల్లో కానీ కొన్ని ఒక 20-30 వీణలు ఒకదాని మీద ఒకటి పడేసి మేళాలు ఊడిపోయి తీగలు తెగిపోయి బూజు పట్టిపోయి అలాంటి సిచ్యువేషన్లో నేను వీణల్ని చూసిన నేను ఇప్పుడు ఫోటోషూట్స్కి పెళ్లి కూతుర్ల చేతుల్లో చిన్నపిల్లల చేతుల్లో గ్రూపుగా చిన్నపిల్లలు క్యూట్గా వాయిస్తుంటే అసలు దాంట్లో నాది ఒక 0.00% అయినా నా కాంట్రిబ్యూషన్ ఉంది. చాలు. ఆశకి హద్దు ఉండాలి, ఇంకెంత ఏముండదు కదా, చాలు. కాకపోతే అక్క భయమే, మళ్ళీ పుడితే అలా బాల్యంలో ఆ బాల్యం పుట్టకూడదు, ఆ బాల్యం లేకుండా పుట్టాలి అంతే. సో అందుకని చావంటే భయం. బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర పుట్టి పెరిగి ఉన్న ఆ బాల్యంలో ఉన్న లైఫే నేను మర్చిపోలేనిది, ఇప్పుడు ఏంటి కష్టాలు నాకు అని చెప్పి ఆ బాల్యమే మళ్ళీ నాకు రావాలి, ఇది వద్దు అనుకుంటారు. కానీ మీరు రివర్స్ లో అంటే ఇప్పుడు మీరన్న ఈ కష్టాలు ఆబ్వియస్లీ చాలా వరకు మేము ఫేస్ చేసాము అంటారు, కానీ ఎవరిది వాళ్ళకు అర్థం అవుతుంది. అంటే ఎందుకు మీరు ఇలా అనుకోవడానికి రివర్స్ లో అందరికి అంటే అది సిచ్యువేషన్స్ అవి ఏవి షేర్ చేసుకోలేనివి, నా పర్సనల్, అవి చెప్పుకోకూడదు కూడా, బాగోదు. అదంతే. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విన్న వాళ్ళు వింటూ ఉంటారు కదా. సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ పిల్లల్ని దేనికి ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు. అంటే జనరల్గా చెప్తున్నాను, నాది కాదు, మామూలుగా చెప్తాను. ఓకే, పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, పెంచేలా పెంచాలి. పేరెంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్. అసలు ఇవాళ రేపుల్లో పిల్లలకి నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఒక చిన్న క్లారిటీ అంటే పిల్లలు అంటే అమ్మాయా అబ్బాయా? ఇద్దరు. ఇప్పుడు చాలా మంది పిల్లలు మన గాడి తప్పిపోయి చాలా మందిని చూసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు, తప్పు పేరెంట్స్ది, పిల్లలు కాదు. ఎందుకంటే ఒక 30 years బ్యాక్ పిల్లలు ఇలా లేరు, చక్కగా పెరిగారు, చక్కగా సంసారాలు చేసుకున్నారు. నిజంగానే. ఓకే, అంటే నువ్వు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, హాఫ్ వరకు మంతుడని ఫీల్ అవుతున్నాడు. నాకు తెలీదు, మాక్సిమం నేను చూసినంత వరకు పర్వాలేదులే, అంత మరీ నువ్వు ఆ బ్యాచ్ కి చెందినోడివి కాదని నా ఫీలింగ్. సో పిల్లల్ని పెంచడం వరకు ఎట్లా అంటే 30 years బ్యాక్ వరకు పేరెంటింగ్ బాగుంటుండే, చక్కగా పిల్లలకి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ ఎలా మారిపోయిందంటే పాపం వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఈ ఐటీ జాబ్స్ అను ఆధునికత పేరుతో ఆఫీసులకి వెళ్ళాలి, సంపాదించాలి, ప్రాపర్టీలు కొనాలి, లోన్ తీర్చాలి, పొద్దుట లేవాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, కిందకి తీసుకురావాలి, ట్యూషన్స్ పెట్టించాలి, చదివించాలి, పడుకోబెట్టాలి. ఇదే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఇంకేం తెలుస్తుంది? చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం అనుకో, లోపలికి వెళ్ళి చదువుకోమ్మా అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చదువుకుంటే వాడికి ఎవరు చెప్తారు లోక జ్ఞానం? ఒక టిప్పు చెప్పనా, పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఏజ్ వైజ్. ఇప్పుడు 2nd class పిల్లడు ఉన్నాడు, వాళ్ళు ఎంత ముదురులు ఉంటారు తెలుసా, వాళ్ళు అక్కడ ఆడుకున్నట్టే ఆడుకుంటారు. మా మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులన్నీ వీళ్ళ మీదే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అవును మొన్న పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారట, కళ్ళు పీకేశారట తెలుసా పాపం, ఆ పిల్లోడు ఇప్పటి వరకు దొరకలేదట. అయినా నా బాబాయ్ ఎంత బాబాయ్, మా బాబు చాలా మంచోడమ్మా, చాలు ఆ అప్రిసియేషన్ చాలు. వాడు 5th class కి వచ్చేంత వరకు దారిలో ఉంటాడు, మళ్ళీ 5th కి ఇంకొకటి వేయాలి, టీనేజర్కి వచ్చాక ఒకటి వేయాలి. అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని తెలియకుండా ఇండైరెక్ట్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ బయట ఏం జరుగుతుంది, సొసైటీ ఏం జరుగుతుంది, ఇలా ఒక పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్. అంతేగాని పిల్లల మీద బతకాలని, పిల్లల సంపాదనల మీద బతకాలని, పిల్లల్ని హెరాస్ చేసే పేరెంట్స్ నాకు చాలా తెలుసు. నిజంగా అది ఆ క్రూయల్టీ అది మారాలి. ఆ పిల్లల సంపాదనల కోసం వాళ్ళని టార్చర్లు పెట్టి, ఆడపిల్లలు అయితే మరి. అంటే ఇప్పుడు మరి స్కూల్స్ లో కూడా అలాగే చదివిస్తున్నారు పిల్లల్ని, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఏదో చేయాలి, వాళ్ళు సైకిక్ అయిపోతున్నారు. సో ఎంతమందికి ఇప్పుడు 10th class పిల్లలకి 10 into 10 అడిగితే టక్కుమని ఎంతమంది చెప్తారు శివ? 10 into 10 ఎక్కువద్దు, ఎంతమంది చెప్తారు? 10 into 10 అది జస్ట్ చెప్పాను. సో చదివే కాదు యాక్చువల్గా వాళ్ళకి లోక జ్ఞానంతో పాటు చదువు కూడా ఉంటే బాగుంటుంది. అండ్ వీణా గారిని నేను చూస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్ వేలోని అసలు చాలా చక్కగా ఉంటారు, నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది ఏమో తెలీదు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా
ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు. అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది. అంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు, అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు. బట్ మీరు అలా ఉండరు. అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు. అసలు ఆ లైఫ్ వేరు, ఆ డబ్బు లైఫ్ వేరు, అదేం లేదు. చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు. అంటే దానికి రీజన్ ఏంటి? అంటే మీ లైఫ్ స్టైలా? లైఫ్ స్టైల్ ఒకటి అంతే. మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ, ఇద్దరం కూడా అంతే. నేను, మా ఆయన, నా కూతురు కూడా అంతే. ఏదో ఎప్పుడు అది నిజమే నువ్వు చెప్పినట్లు ఏమి అది ఎంతసేపు ఏదైనా సాధించాలి, నా చుట్టూ ఉండే వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి, మేము ఏదైనా పట్టుకుంటే అది దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు అనే ఉంటుంది తప్ప నిజంగానే ఏమో అది చూపించాలి అని ఎప్పుడు అనిపించలేదు. మధ్యలో ఏదో చూపిస్తూ ఉంటాను, ఏవో చిన్న చిన్న బ్యాగులు అవన్నీ కొంచెం నీడెడ్ కాబట్టి అంతే. ఎలా పడితే అలా వెళ్ళిపోతూనే ఉంటాను. అంటే ఆడంబరం డబ్బులో ఏవో నాకు అసలు అదే ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాను. ట్రెడిషన్ కోసం ట్రెడిషన్ అనేది నేను పుట్టి పెరిగిన అదే అనుకో వాతావరణం. మేబీ మాదొక అగ్రహారం. ఇక్కడ ఒకటి చెప్పనా, పాయసంలో చిన్న జీడిపప్పు వస్తే అర్ధగంట సేపు నోట్లో నానబెట్టుకొని తిన్న రోజులు నాకు తెలుసు. సంవత్సరంలో పండక్కి కొన్న ఒక్కటే డ్రెస్సు సంవత్సరం అంతా దాచుకొని వేసుకున్న రోజులు నాకు తెలుసు. ఎప్పుడు పండగ వస్తుందా, పిండి వంటలు వండుకుందామా అని ఆ పిండి వంటల్ని కొంచెం 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 ఎక్కడైపోతాయో అని ఎక్కువ రోజులు దాచుకొని తిన్న రోజులు నాకు తెలుసు. రిక్షాలోనో ఆర్టీసీ బస్సులోనో ఎక్కుతూ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఆనందపడిన మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. నాన్న ఎక్కడ కష్టపడతాడో అని అరిగిపోయిన పెన్సిల్కి పెన్ని క్యాప్ పెట్టి రాసుకున్న రోజులు నాకు తెలుసు. అమ్మ పడుతున్న కష్టానికి ఆ చిన్ని చేతులతో పనులు చేసిన రోజులు నాకు తెలుసు. మనకేముందో ఆ తృప్తితో పక్క వాళ్ళకు ఉండేదాన్ని చూసి ఆనందిస్తూ ఒక ఫంక్షన్కి వెళ్ళి మనుషుల కోసమే, ఆడంబరాలు కాకుండా మనుషుల కోసమే వెళ్ళిన ఆ మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. సాయంత్రం ఒక అరగంట వచ్చే ఆ తెలుగు ప్రోగ్రాం కోసం మార్నింగ్ అంతా ఆ టీవీల కోసం ఎదురు చూసిన మనుషులు నాకు తెలుసు. దూరదర్శన్, డిడి దూరదర్శన్, ఇలాంటి రోజులన్నీ నాకు తెలుసు. అలాంటి రోజుల నుంచి నేను వచ్చాను. ఇప్పుడు సమాజం అలా లేదు. ఎందుకంటే సమాజానికి అన్ని ఎక్కువైపోయి, అంటే మొహమ్మొత్తే అంత ఎక్కువైపోయి ఇవన్నీ. దానివల్ల ఏంటంటే జనాలు ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక అటు షో ఆఫ్లు చేసుకోవాలా, పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళాలా, లైఫ్ని పాడు చేసుకోవాలా. అసలు అంటే అంటే ఒక రోజు చూసింది రెండో రోజు బోర్ కొట్టేస్తుంది. అది తల్లా, చెల్లా, భర్త, పెళ్ళమా ఏం తెలియట్లేదు. ఒకరోజే ఏదైనా సినిమాలా, పాటలా, ఏదైనా. సో నేను అప్పుడు పెరిగిన దాన్ని కాబట్టి నా మోరల్స్, ఎథిక్స్ నాకు తెలుసు కాబట్టి దేన్ని చూసి అనేసుకుని అవన్నీ ఉండవు. గ్రౌండెడ్గానే ఉంటారు. కానీ మీరు అప్పట్లో అంటున్నారు, కానీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేశాను. ఆ పెన్కి క్యాప్ పెట్టి ముళ్ళు ముందు నుంచి వచ్చి రాశాను. సేమ్ ఏజ్ కదా. ఏమో నేను అది చేసా. ఇంకోటి ఇంకా ఏవో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ నువ్వు చేసిన దాంట్లో మేబీ మళ్ళీ కవర్, షాపింగ్ మాల్ కవర్స్ లోని బుక్స్, ఎగ్జాక్ట్లీ అవన్నీ అల్లరి చిల్లర చేష్టలు అయి ఉంటాయి. కాదు నేను అది చాలా బాగుండేది తెలుసు అప్పుడు నిజంగా. మేము అప్పట్లో స్కూల్ బ్యాగులు అంటే అబ్బా అంటుండే, స్కూల్ బ్యాగుల పాడా చెయ్యి నొప్పి ఎక్స్చేంజ్, మళ్ళీ ఇది ఇటు ఆపి హవాయి చెప్పులు, పారగాన్ చెప్పులు, పిన్నిస్ కింద నుంచి షూకి బొట్టలు దగ్గర కన్నం ఉండేది. మరి మా నాన్న షూ ఇంకా కొంచెం రిచ్ శివ, మాకు షూలు సాక్స్ లేవు. అంటే స్కూల్ కాదు, మ్యాండేటరీ కదా ఆ టైంలో. మాకు షూలు లేవు కాబట్టి. సో ఇంకా నువ్వు కొత్త బట్టలు కూడా ఇప్పుడు రేర్ గా చూస్తుంటావు. చిన్నప్పుడు ఇంత ఇప్పుడు చాలా రేరు. సంక్రాంతికి ఒకటే షర్టు, ఎన్నో ఫోటోషూట్లోనే అదే షర్ట్ ఉండేది. ఇవన్నీ చూస్తుంటే ఏం కామెడీ, నా ఏజ్ కూడా అంత పెరిగిపోయిందని ఆలోచిస్తున్నా. నువ్వే చెప్పుకుంటున్నావు నిజంగా. జస్ట్ జోక్ చేశాను. గమనిస్తున్నాను, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. మనం యూత్ లేదు కాదు. ఇంకోటి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి టిప్స్. అందం అది నిజంగా ఇది నేను అడగాలి. ఉత్తనే చెప్పేస్తారంటే ఫీజులు ఇస్తే చెప్తారు. కోర్స్ ఏమైనా ఉందా? ఇది ఇంకా కోర్స్ అయితే ఇంకా ఎక్కడ వినోద్ కోర్స్ పెడదాం. ఓకేనా? మేము వీణా క్లాసెస్ కి మాత్రమే ఫీజులు ఇస్తాం.
అబ్బా బ్యూటీ కోర్సెస్ కి ఇవ్వం. అబ్బా అసలు అదే డిమాండ్. అయితే చెప్పం సీక్రెట్. ఇప్పుడు దాంట్లోనే మనకి మన ఇలా మెయింటైన్ చేయడం అదే ఇంపార్టెంట్ తెలుసా. ఇప్పుడు చూడు నేను కానీ అవ్వట్లేదు శివ. ఏంటి మీరు మెయింటైన్ చేద్దామన్నా ఉన్నది చెప్తున్నాం. బాగుంది 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 పక్కన ఉంటే కుళ్ళుకొని అంటుందేమోలే మీరు పొగడండి. ఏంటి మీరు పద్దు గురించి చెప్తున్నారా? ఎవరైనా నన్ను పొగిడితే మా పద్దు పక్కన నుంచి అసలు అది వేస్తుంది నా మీద జోకులు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వేస్తుంది, వాళ్ళకి తెలియదండి అని కుళ్ళుకుంటూ ఉండొచ్చు పక్క నుండి. మీరు పొగడండి శివ, మీరు పొగడండి. తప్పకుండా. అండ్ ఇంకోటి వీణ ఇది మీరు చేయించుకున్నదా కస్టమైజ్? ఇప్పుడు వీణల్లో నేను చెప్పాను కదా ఈ 10 years లో నేను చేసింది ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఫస్ట్ నా వరకు వచ్చే వరకు ఈ మేళము ఇప్పటికీ నాకు సెట్ అవ్వలేదు. ఈ షడ్జమం వరకే చేస్తే కరెక్ట్ గా చేస్తున్నారు అంతే. ఇక్కడి నుంచి అన్ని హెచ్చులే. దీన్ని చేయించడానికి ఎంత కష్టపడుతున్నానంటే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు నాకు చేసిన వాళ్ళు కానీ నాకు ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. దీని మీద నేను ఎంత ఖర్చు పెట్టానంటే ట్యూనర్లు పెట్టి చేయించి అది పెట్టి కొంచెం ఒక మోస్తరుగా ఓకే. ఇది నేను ఎందుకు ఈ రాడ్ ప్లేట్ ఇది నేను ఇన్వెంట్ చేసిందే. ఇది ఎందుకు పెట్టానంటే ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఈ వీణ అనుకో పెద్ద బాక్స్ వస్తుంది, అది లేడీస్ మొయ్యలేరు. ప్లస్ కొన్ని ATR ఫ్లైట్స్ లో ఏంటంటే ఆ లగేజ్ వేసుకోరు, అప్పుడు షోల్ ప్రాబ్లం అవుతుంది. దీనికి ఏంటంటే ఇది డిటాచబుల్, ఇది తీసేయచ్చు ఇది తీసేసి స్లిమ్ గా నేను ఇప్పుడు బాక్సులు తీసుకెళ్తుంటాను. అలా దానికి బాక్స్ చేయించుకున్నాను. సో ఇది నేను డిజైన్ చేయించుకున్నది. ఫర్ లేడీస్ అనుకోవచ్చు, ఈజీ ట్రావెలింగ్ అనుకోవచ్చు. ఇది నేను డిజైన్ అంటే అందరూ చేయించుకునేంత అందుబాటులో ఉంటుందంటారా? ఇప్పుడు చాలా పెరిగిపోయాయిగా, డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ రేట్లు కూడా పెరిగిపోతాయి. బేసిక్ గా మేము వెళ్ళి కొనలేము కదండి, మాకు రాదు కదా. మేము వాయించాలన్నా కూడా మాకు రాదు. మేము దాని గురించి కూడా మాకు అసలు మనకి గురువు ముందు కూర్చొని రాదు అంటావేంటి? ఇప్పుడు నేర్చుకోవాలా? ఇప్పుడు కాదు, స్పెషల్ గా కోర్స్ తీసుకోవాలి. అండ్ అది అనుకుంటే మనసు ఉంటే నేర్చుకోవచ్చు, రాదు అనేది ఏం లేదు. మనసుండి పట్టుదల ఉంటే మేడం. అప్పుడులో బొమ్మలు కొనుక్కుండేవాడిని, చెక్క బొమ్మలు ఎంత బొమ్మలు అమ్మేవారు. ముందరే చెప్పేస్తున్నాడు ఇంట్రెస్ట్ లేదు వద్దులే. ఓకే కష్టం ఏదైనా, అది ఇప్పుడు అంటే అది అయ్యే పని కాదు. అలా అనుకులే, చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ తో ముందుకు వచ్చే వాళ్ళు చాలా ఉంటారు. 50 above వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చినా సోఫాలో కూర్చొని ఇక్కడ స్టూల్ పెట్టుకుని వాయించుకుంటున్నారు. వీణ అని టైప్ చేయి యూట్యూబ్ లో, పాత వీణలు నాకు మెసేజ్లు పెడుతుంటారు కదా, మీ వీణలు చూసి నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, వీణ మళ్ళీ తీశాను, వాయించుకుంటున్నాను అని. నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు 60s లో కూడా. సో మనసుంటే మార్గం ఉంటుంది, నీకు ఇంట్రెస్ట్ లేదు. నాకు మనసు ఉంది, కాకపోతే ఇప్పుడు చాలా మనసు బయట బోల్డ్ ఉంది కదా. అంత ఎక్కువ కష్టపెట్టకలేని మనసుని అర్థమైంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడికక్కడికి ఇది డిటాచ్ అన్నారు. ఆల్రెడీ మీరు ముందే చెప్పారు ఇవన్నీ నాకు ఇంకా ఇప్పటికే సెట్ అవ్వలేదు అని చెప్పి. వన్స్ అవి డిటాచ్ చేసి మీరు బాక్స్లో ప్యాక్ చేసి మళ్ళీ వాటిని యాడ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏం రాదా మీకు? లేదు, ఇవి ప్రాబ్లం రాదు. కానీ ఫ్లైట్స్లో వేసేటప్పుడు డ్యామేజ్లు ఎన్ని అవుతుంటాయో. ఒకసారి ఇలాంటిది ఒకటి పెద్దది, అంటే మన సరస్వతి వీణ, ఇది మధుర వీణ, అది దుబాయ్కి తీసుకెళ్తే ఈ కుండని ఇక్కడికి 2 ముక్కలు చేశారు, అది క్రాక్ అయిపోయి. లైఫ్లో నేను నా చేతుల్లో నా వీణ అలా అవుతుంది అని ఊహించుకోలేదు. ఎక్కి ఏడుపు అనమాట. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ 2 షోలు దుబాయ్లో. అసలు నాదల్లో తేడా రాలేదు, ఏం రాలేదు కాబట్టి చేసుకుని వచ్చేసాను. సో ఏమనలే, మా ఫ్లైట్లో వాళ్ళని చాలా డ్యామేజ్లు అవుతుంటాయి. పరిస్థితి ఏంటి అంటే ఎక్స్ట్రా తీసుకెళ్తారా? లేదు, ఆమ్స్టర్డామ్కి వెళ్ళినప్పుడు మాత్రం 2 వీణలు తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆమ్స్టర్డామ్ అంటే ఇంకా అసలు అది కష్టం కదా. కాకపోతే ఏం డ్యామేజ్ అవ్వలేదు. కొన్ని అవుట్ ఆఫ్ అంటే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మాత్రం 2 వీణలు క్యారీ చేయటం, దాని తర్వాత బాగా అలవాటు అయిపోయింది. డిఫరెంట్ వుడ్ లా ఉంది నాకు. అది పనసకరతో చేస్తారు, ఇది కొంచెం పనసకర కాదు. నా వీణలు నేను తయారు చేయించుకున్న వీణలన్నీ ఒరిజినల్ పనసకరతో చేయించుకుంటాను. అంటే బేసిక్ గా వీణలు పనసకరతో చేయాలా? అయితే ఇప్పుడు మన పక్కన ఈ వీణ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. నిజంగా అంటే ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంది. మీ దగ్గర చూస్తుంటే ఈ వీణ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. పెయింటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. నాకే ఇప్పుడు టెస్ట్ మోస్ట్లీ కాస్ట్ రివీల్ చేయొద్దు కానీ ఆర్టిస్ట్ పేరు చెప్తే అంటే పెయింటింగ్స్ ఆర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసేస్తారు. ఇది చేసింది రమేష్ గోర్జాల, ఫేమస్ కలంకారీ ఆర్టిస్ట్. నాకు ఈ వీణని నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీమతి హరిత గారు IAS
నాకు గిఫ్ట్ చేశారనమాట. ఆవిడ 3 నెలలు దాని మీద కూర్చొని, ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్, ఆవిడ ఒక మంచి అంటే కళలు అంటే ఆవిడ చాలా ఇష్టం. 3 నెలలు తెలుసా అసలు ఎక్కడ ఏది కావాలి, ఎలా కావాలి, ఇంచు టు ఇంచు నాకు ప్రజెంట్ చేయాలని చెప్పి ఆవిడ పడ్డ కష్టము. అందుకనే దీన్ని నేను అసలు ఒక ప్రెషియస్ అప్రూపంగా చూసుకుంటాను నేను. ఇంకొకటి తెలుసా, నీతా అంబానీ గారు ఈ వీణ తీసుకురమ్మని చెప్పారు అంబానీ గారి షోలో. అవునా? నేను చెప్పాను నా వల్ల కాదు, ఫ్లైట్ లో నేను తీసుకురాను, రిస్క్ చేయనంటే. యాక్చువల్లీ ఈ వీణతోటే ఆంటిల్లాలో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఆంటిల్లాలో నా ప్రోగ్రామ్ ఉండే, ఈ వీణకి అరేంజ్ చేస్తామని చెప్పారు. అదంతా అయిపోయింది. తర్వాత అది యాంటిల్లా నుంచి మ్యారేజ్ డేకి పోస్ట్ అదే ఇదైపోయింది, మారిపోయింది. అప్పుడు ఈ వీణ తీసుకెళ్ళిపోయాను. అది మీకు ఎలా వచ్చింది ఆఫర్ అంబానీ వారి మ్యారేజ్ లోని? ఏమో వాళ్ళ కోఆర్డినేటర్ 5 ఏళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు. సరే అది అది మనకెందుకు చేస్తారా అలా అనుకోలేదు. నేను చెప్పినవన్నీ వాళ్ళకి నేను ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వను. ఫోన్ చేసి మేము సాంగ్స్ లిస్ట్ ఇస్తాం అది వాయించాలి అని అంటే ఆమెకు చెప్పాను. ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీకేం కావాలో వాయించొద్దు, ఆర్టిస్ట్కి నచ్చింది వాయించిపించుకోండి, అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళు ఏం బాగా వాయించగలరు, వాళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయగలరు వాళ్ళకి తెలుసు, మీరు డిమాండ్ చేయకూడదు. అలా నేను చేయనని చెప్పి కొన్నిసార్లు రిజెక్ట్ చేశాను. కొన్ని ఏదో ఎక్కడో బయట అంటే అలా రిజెక్ట్ చేశాను. 5 years నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా నీతా అంబానీ గారే ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ నా వీడియోస్ చూసి నా అటైర్ కూడా ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది, ఇంత టైం ఎక్కడ ఉంటుంది, అసలు ఇంత పర్ఫెక్షన్ ఏంటి, అంత పెద్ద పెళ్లిలో ఇలాంటి విషయాలు కూడా స్పెసిఫిక్ గా చూస్తారా? వాళ్ళే చూస్తారు మేడం. నిజంగా ఏంటి, ముందు రోజు నేను రిహార్సల్కి వెళ్తే తెల్లవారుజామున 3 వరకు అక్కడ ఉంటారట, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు ఫ్యామిలీ. నీతా అంబానీ గారు ఒక కుర్తా వేసుకొని చిన్న కుర్తీ డ్రెస్ అంటే సింపుల్ గా, ఆవిడ వెనకాల సెక్యూరిటీ, ఫస్ట్ హాల్ నుంచి ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అనంత్ అంబానీ డాన్స్ కూడా ఆవిడే చూపిస్తున్నారు. నోను హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనూ దూరంగా ఉన్నా నాకు వినపడలేదు, నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని, అది కూడా ఆవిడే చూసుకుంటూ. అబ్బా ఎంత కష్టపడ్డారో నిజంగా. అవే అంత పర్టికులర్గా చూసుకుంటారు, అంత కమిట్మెంట్ అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టే ఎవరైనా హై పొజిషన్స్ లో ఉంటారు అని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అన్నట్లు అంటే వాళ్ళు చెప్పినవి చేయొద్దు, ఆర్టిస్ట్కి నచ్చినవి చేపిస్తే అవుట్పుట్ బాగుంటుంది. ఇది నిజంగా వాస్తవం అనిపించింది మీరు చెప్పిన తర్వాత. మీరు చూస్ చేసుకునేది అంటే జనాలకి ఇది వినటానికి ఇంపుగా ఉంటుంది అనేది చూస్ చేస్తారా, ఆ ఈవెంట్కి తగ్గట్టుగా ఉండేటట్టు చూస్ చేస్తారా? ఈవెంట్కి తగ్గట్టుగానే, ఆ జనాలకి ఏది ఇష్టమో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు క్లాసికల్ కచేరీలో క్లాసికల్ వాయించుకోవాలి, ఇలాంటి కొన్ని కమర్షియల్ వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నేను ఎందరో మహానుభావులు వాయిస్తానంటే ఇప్పుడు శివ ఎవరా మహానుభావులు అంటాడు, ఖచ్చితంగా అంటాడు. శివ లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అది తప్పు కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. నీకు తెలుసా ఎందరో అంటే నీకు సంగీతం గురించి నాలెడ్జ్ కాబట్టి ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి. అదే ఇప్పుడు నేను తందనానా వాయిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాను, ఏ సినిమా పాటలు వాయిస్తే ఎంజాయ్ చేస్తాను. నేను అనేది ఏంటంటే నేను అసలు ఈ జోన్లోకి ఎందుకు వచ్చానంటే అసలు వాడకుండా మూలపడేసి తుప్పు పట్టేసే కంటే ఏదో ఒకటి వాయించచ్చు పిల్లల చేత. ఆ వీణని వాడండి, వాడితే ఇంట్లో అదొక సెంటిమెంట్ కూడా, సరస్వతి వైజ్ కూడా. అదాన్ని ఏదో కొనేసామా అక్కడ పెట్టేసామా తీగలు తెగిపోయి మొత్తం బూజు పట్టిపోయి అలా కాకుండా ఏదైనా వాయించండి, ఏదైనా వాడండి. వాడడం ఈజ్ ఇంపార్టెంట్. సంగీతమే సంగీతం, దాంట్లో సినిమా పాటల సంగీతం నీచం, క్లాసికల్ అదమం, అది ఉత్తమం, ఇవన్నీ నాకు నచ్చవు. ఏ సంగీతమైనా సంగీతమే. ఓకే, సో నేను కట్టుబడి ఉంటాను. సో ఇప్పుడు చాలా మందిలో మార్పు వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడట్లేదు అలా, ఏది వాయించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో క్లాసికల్ విద్వాంసులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఓల్డ్కి వెళ్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు అవి మనం అన్ని వదిలేసి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ అక్కడికి అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనం రూట్స్ చూపించాలి. ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఉంది, ఇలా దీంట్లో లైఫ్ ఉంది, దీంట్లో ఫేమ్ ఉంది అని మనం చూపిస్తే ఏమవుతుంది, ఓహో దీంట్లో ఇంత ఫేమ్ వచ్చింది కదా మనం కూడా ఫేమస్ అయిపోవాలి, వీణ వాయించాలి. వీణ వాయించాలంటే ఫస్ట్ వాడు సినిమా పాటలు వాయించారు, వాళ్ళు క్లాసికల్ నేర్చుకోవాలి. సో బేసిక్ క్లాసికల్ వస్తుంది, క్లాసికల్ తర్వాత ఇది వస్తుంది, మొత్తానికి వాడికి ఏదో సంగీతం వస్తుంది. ఇంత మాట్లాడిన తర్వాత ఒక చిన్న స్వరం ఏదైనా వినాలనిపిస్తుంది. అంతసేపు ఆలోచిస్తున్నాడు ఏం పాట అని కాదా, ఇళ్ళ కళ్ళు తిప్పుతున్నాడు, కథ
కథకళి డాన్స్ చేస్తున్నావు? చూస్తున్నా బాగుంది అంటే ఎలా చేస్తున్నారా అని. ఏం పాట చెప్పా? ఫస్ట్ లైన్ లో నువ్వు పాట చెప్తే ఒక అద్భుతమైన కాఫీ ఇస్తా. కాదు ఇది తెలిసిన సాంగ్, తెలుగు సాంగ్. అదే 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 పాట. తెలిసిందే ఏంటో చెప్పు. వచ్చేస్తుంది శివ, చెప్పు. ఆ సాంగ్ అమ్మ బాబోయ్, ఇప్పటికి కూడా వెలగలేదు శివకి. మీకేమైనా అర్థమైందా? వచ్చేసింది ఇది. చెప్పు. సాంగ్ రావట్లేదు, నోట్లో ఉంది. విజిత, మనం వెళ్ళి కాఫీ తాగుదాం. యాక్చువల్లీ నీకు లేదు కాఫీ? అయ్యో అవును కదా, సాంగ్ చెప్పావా? యాక్చువల్లీ సరే మీరు వెళ్ళండి అయితే. సరే. ఎక్స్ప్రెషన్స్ మాత్రం మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన, ఎక్కడ మేము ఇక్కడ డైరెక్ట్ గా కూర్చొని చూస్తున్నా ఆ ఎక్స్ప్రెషన్స్ అది ఎక్స్ప్రెషన్స్ కాదు విజిత. నేను సాంగ్ స్టార్ట్ చేస్తే లీనమైపోతాను. నా సాంగ్ నేను ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్ మీరు ఇందాక అటు ఇటు చూస్తున్నారు ఎందుకు అంటున్నారు కదా, నేను అందులో లీనమైపోయా. ఎందులో యాక్చువల్లీ బాగా కవర్ చేసావు శివ. అదే అదే సాంగ్ ఇది అంట. బాగా కవర్ చేసావు శివ. యాక్చువల్లీ మనం క్యాజువల్ టాక్స్ అనుకున్నాము, చాలా సీరియస్గా ఇప్పుడు దాకా నడిపిస్తాం కాబట్టి ఇప్పుడు మనం కాఫీ తాగి కాసేపు ఈ సరౌండింగ్స్లో ఉన్న కొన్ని వాటి గురించి, ఆ అవార్డ్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకుని క్యాజువల్ టాక్స్ చేసుకున్నాం. సరే, కాఫీ అంటే మనం కిచెన్ పద్మ దగ్గరికి వెళ్ళాలి. Yes, మా పద్దు డార్లింగ్ ఎక్కడున్నారా అని వెయిట్ చేస్తున్నా. నీకు విషయం తెలుసా, నాకంటే మా పద్దుకి మా నానికి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా? ఏ షోకి వెళ్ళినా వాళ్ళని కూడా ఆమెకే ఫ్యాన్ అంట. నువ్వు కూడానా? నేను మాత్రం మీకే ఫ్యాన్. నిజంగా అసలు ఎంత ఏడ్ చేసామో తెలుసా ఈ ఫింగర్స్ చూసి. నిజంగా మామూలుగా ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే ఇట్లా అవుతుంది? మాకు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే వాయించి ఉంటాం కదా, సో ఆల్మోస్ట్ ఇలాగే. కానీ నీకు విషయం తెలుసా, మన దగ్గర వస్తున్నాయి తెలుసా? వస్తాయి. 1.5 hours 2 hours వాయించేసిన తర్వాత బ్రెత్లెస్ లాంటివి, కొన్ని చంద్రముఖి, క్లాసికల్ ఐటమ్స్, కొన్ని గమకాలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఈ 2 చేతులు నాకు పనిచేయవు యాక్చువల్గా. అప్పుడు ఈ లోపల మా అసిస్టెంట్స్ అన్ని సెట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రైడ్ అంటే, ఇవి నెక్స్ట్ ఇవి ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. ఇది నా దగ్గర ఉండే అంత వెల్త్ కంటే కూడా ఇవి నా వెలగట్టలేని వెల్త్. ఇది అసలు అంత అయినా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ సాంగ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ సాంగ్ ఎవరు వింటున్నారా వినట్లేదా నాకు సంబంధమే ఉండదు. సాంగ్ స్టార్ట్ అయిందంటే లీనం అయిపోతాను, దాంట్లోకి వెళ్ళిపోతాను ఆటోమేటిక్గా. మీరు అదే అన్న, అంత జరిగినా కూడా మీరు ఆనందిస్తున్నారంటే అది మీ సక్సెస్. దెబ్బలు ఏముంది సక్సెస్, కానీ కష్టాలు కూడా చాలా అనుభవించిన తర్వాతే ఆ సక్సెస్ ని, నిజమైన సక్సెస్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. యాక్చువల్లీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ అక్కడ అవన్నీ చూస్తేనే, ఆ కష్టాలు చూస్తేనే. నిజం శివ, కమిట్మెంట్ ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలి. ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని సాధించాలి టిల్ ఎండ్. ఈ మధ్యలో ఆపేయకూడదు. ఎవరికైతే కమిట్మెంట్, ఇప్పుడు నీకు నేను 3 o'clock వస్తానన్నాను, 3కి అక్కడ ఉంటాను నేను. అసలు ఇంకా నువ్వు రాలేదని నీ గురించి చెప్తున్నాను, నీ గురించి పాపం చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో టైం, పంక్చువాలిటీ, చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను నీకు, టైంకి ఇచ్చేసేయాలి అంతే. నువ్వు ఏమన్నా అవ్వు. కాఫీ తాగు అన్నారు, ఇంకా వినేటట్లేడు, చెప్పకూడదు కూడా. దానికి ఇప్పుడు మన పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. మధ్యలో నీ ఎంట్రీ ఏంటి? ఆగా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుంది నాని, అసలు మాట్లాడే నానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొంచెం చిన్న పిల్లలు మాటలు నేర్చుకున్నట్టుగా నాని మాట్లాడడం మొదలు పెట్టారు. నానితో వచ్చామ్మా, నువ్వు నేర్పిస్తావా ఏంటి నానికి? చూడు ఇప్పుడు మాట్లాడారు, నేను మాట్లాడిచ్చా. అయ్యా చూద్దాం. పద్దు ఏం చేస్తున్నావు?
టీ పెడుతున్నారు కనిపిస్తుంది టీయో కాఫీ ఎలా తెలుస్తుంది నీకు ముందు తెలుసుకోవాలి మరి. ఏం పెట్టమని చెప్పు చూడు కాఫీ అంట అది టీ అన్నావు కదా శివ నీ కంటెంట్ ఇవ్వాలి కదా దాని నుంచి మాట్లాడలేదు కదా వచ్చామ్మా కాఫీ పెట్ట చెప్పాలి నేర్పించాలి నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. ఈ డైలాగుల కోసమే నాకు చెప్పారు నాకు అంటే నమ్మలేదు నేను. ఓకే 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 మాట్లాడకపోవడం బెటర్ ఏమో నేను మాట్లాడు లేదు మాట్లాడండి పర్వాలేదు ఎందుకంటే బాగున్నాయి కదా నా మాటలు థ్యాంక్ యూ అండి ఎస్ యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ మాట్లాడుతుంటే మీ గురించి 2 పాయింట్లు చెప్పారనమాట వీణగా ఎలా అంటే మీరు పంచులు వేస్తారంట అసలు మాట్లాడినవరంట పొగిడితే తట్టుకోలేరంట పొగిడితే తట్టుకోలేరంట ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే మేడం మమ్మల్ని మేడంలో చూసుకుంటే అలా ఉండకపోదుమేమో. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్ ఇది కూడా ఆమెనే నేర్పించారా లేదు లేదు బెస్ట్ ఫ్రెండ్ గా మంచి చూసుకుంటారు బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే వీడియోల్లోనే మేము చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ కొంతమంది కొంతమంది అంటారు వీళ్ళు ఇలా వీడియో కోసం ఇలా చేయిస్తున్నారు వీళ్ళతోని అని చెప్పి కొన్ని కామెంట్స్ అలాగ వస్తుంటాయి. అదంతా అబద్ధమని ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. నేను జాయిన్ అయ్యే ఇంట్లో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు ఏం చేస్తున్నానంటే ఆ మేడం మాతో ఇలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అవును మీ మాటల్లో కళ్ళు నీళ్ళు కూడా సగం వస్తుంది. అంటే వీడియోలో ఇలా అనుకుంటారు అనేసరికి అయ్యో ఇలా అనుకుంటున్నారు అని బాధపడుతున్నారు శివ. వాళ్ళు అనుకుంటే అనుకోనండి, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మాకు బెస్ట్ ఫ్రెండ్. బాగా చూసుకుంటారా? చాలా. నార్మల్ మాట్లాడుతూ ఉంటారా? అలా మీరే మాట్లాడుతుంటారా మేడమే మాట్లాడుతుంటారా? అసపిట్ట మేడమా అంటే ఎలాంటి మాట? ఇద్దరం అలాగే ఉంటాం. ముచ్చలు టైం పాస్ బాగా ఫైట్ చేస్తుంటారా ఇద్దరు? మాకైతే అలానే అనిపిస్తుంది వీడియోలో చూస్తే. ఏ విషయంలో వస్తుంటే మీ ఇద్దరికి ఎక్కువ తగాదాలు? అది ఇదని ఏముండదండి, ఇంక ఏదైనా అంతే. ఈ టాపిక్ మేము ఇంకా అలా అల్లుకుపోతాం అంతే. ఓకే అంటే ఎంతసేపు ఇంకా ఫన్ ఉండాలంతే అంతే ఇంట్లో అంతా, కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మాకు కూడా అంటే ప్రోగ్రాంలు అవి చేసి వస్తారు కదా. ఆఫీస్ వస్తావు మీరు మాట్లాడుతున్నారుగా మరి. పాలు పొంగిపోతాయి. పాలు పొంగిపోతాయి. నేను పట్టుకుంటాను మీ అందరికి కలిపిచ్చేసరికి మళ్ళీ చల్లగా అయిపోద్ది కాఫీ. అయ్యో అవునా? అంటే నేనేమనుకున్నాను తెలుసా, మీరు కాఫీ పెడుతుంటారు సరదాగా వచ్చి ముచ్చట్లు పెడదాం. కూల్ కాఫీ తాగుతారంటే నేను ఇప్పుడే రెడీ చేస్తా. లేదు లేదు వేడి కాఫీ కాదు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అర్థమవుతుంది, నాకు అన్నీ అర్థమవుతుంది. నాని నిజంగా మీకు మాటలు రావా? ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా వీళ్ళ గారు మీతో? మాట్లాడతాయి ఏమో అంటే చాలా మంది వీడియోలు చూస్తున్నప్పుడు పదే ఏదో వీడియోలో కొంచెం ఫేమస్ అవ్వడానికి, ఇంకా కొత్తగా ఇక్కడ ఫేమస్ అయ్యేది ఏం లేదు కానీ అలా ట్రైన్ చేసి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఒకసారి చెప్పండి మరి మన వాళ్ళందరికీ. నేను మామూలుగా పెద్దవాడిని కొత్తగా వచ్చానండి ఇక్కడికి. వచ్చాక ఆవిడ 8 నెలలు ఉన్నది. ఇంక 8 నెలలు ఉన్నాక వెళ్ళిపోతానంటే మా మేడం గారు అన్నారు, నానిలాగా ఉన్నావు ఉండిపో అన్నారు. నేను ఇంటికి వెళ్తా కూడా బాధపడుకుంటూ వెళ్తాను. ఇదే మన ఇల్లులాగా ఉంది నాకు. ఇంటికి కూడా 2 నెలలకు ఒకసారి వెళ్ళినా బాధపడుకుంటాను వెళ్తాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు మీకు? ఇప్పుడు మీరన్న పెద్ద ఆవిడ అంటే వీణా గారి వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ ఆమెను చూసుకోవడానికి మీరు వచ్చారు. తర్వాత ఇంట్లో మనిషిలా ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడ అయ్యో మీరు ఇలాగ ఎమోషనల్ అయితే నేను కూడా అవ్వాల్సి వస్తుంది. నిజంగా మాకు కళ్ళలో ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా బాధగా ఈ రోడ్డు దాటైనాక అంతే ఏడ్చుకుంటానే ఎత్తాను బస్సు మళ్ళీ వచ్చేదాకా. అంత బాగా చూసుకుంటున్నారా అని అర్థం. అవునండి. ఇంటికాడ కూడా పని చేయదు ఇక్కడ. వచ్చినా మాకు ఒక పనికి వచ్చినట్టు అనిపించదు. మా ఇల్లు ఇదే మా ఇల్లు ఇంకంతే. మాటలు మీ పంచులు అర్థం అవుతున్నాయి నాకు. పంచుల్లో అనిపిస్తున్నాయి అసలు వాళ్ళ ఎమోషన్ చూసి. నేను అమ్మ మాట్లాడుతున్నామమ్మా ఫన్ అమ్మా. నిజంగా అంటే అసలు ఇంకేం అడగాలనిపించట్లేదు. మీ కన్నీళ్ళు చూసిన తర్వాత అర్థమైపోతుంది. మరి అంత బాగా చూసుకుంటున్నారు మరి మమ్మల్ని. అందుకనే మాకు వాళ్ళు చూసేదానికే కన్నీరు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్తారు, వచ్చేదాకా అలా చూస్తూనే ఉంటాం. అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు మేడం గారు ముందు ఎప్పుడు పోగలరు కదా, ఈ అవకాశం కదా మా ముందు ఏమైనా పోగొట్టుకుంటామో మేము చూస్తున్నాం, వెయిట్ చేస్తాం. కాఫీ ఆపేశారు కదా, అయిపోయింది తాగేద్దాం అనుకున్నాను నేను. సరే కోల్డ్ కాఫీ కావాలంటే కలిపి కోల్డ్ కాదు హాట్ కాఫీ పెట్టండి, వెలిగించండి స్టవ్. ఇది వెలిగించి పర్లేదు. నేను నాని పట్టీలు కూడా ఒకసారి చూడాలని కొలుచుకున్నారు
గొలుసు కూడా కొన్నారా? బాగుందమ్మా, బంగారం రేటు నేను పెరిగింది. ఇంకా పట్టీల దగ్గర ఆగిపోయినా నాని, వీడియో పెట్టలేదు అనుకుంటా. ఎంత మంది డిమాండ్ అంటే మా సంపత్ వస్తాడు పొద్దుటే, గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాడు. ఆ చైన్ నాకే కదా అంటాడు. ఇంకో అనిల్ వస్తాడు, నాకు ఇచ్చేస్తావా అంటాడు, ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. ఇప్పుడు నేనే అడిగాను నాకు అక్కడ చాలా స్వార్థం, వాళ్ళ నానికి మాత్రమే పెట్టుకున్నారు, నాకైతే ఇవ్వలేదు. మా సార్ నాకైతే ఆడపడుచు కట్నం కింద నాకు తాడు చేపించి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మేడం ఇవ్వాలని సరేలే, చెప్తాను. నువ్వు ఒకరి ఆ పార్టీ, ఒకరి మేడ పార్టీ. ఇగో అది ఎంత చేసినా ఆ చార్ పార్టీ. ఇదేమో మా సార్ నిజంగా అయితే మరి ఒక అన్నగారు లాగే. మేమైతే కష్టం అని చెప్పక ముందే మాకు ఏ విధంగా మేము ఎలా అవుతున్నాం ఏంటని అన్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆ బిజీలో ఉన్నా కూడా అన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. మా పద్మానికి ఏమైంది, ఏంటి, ఏం కావాలి, ఏంటి అన్ని మేము అడక్క ముందే పిలిచి మరీ అడిగి మరీ మా కష్టాలు చూసుకుంటాడు ఆయన. అందుకని సార్ పార్టీ అంట. అంతే. అంటే అస్తమా నేను కూడా సార్ పార్టీ. అంటే మా పార్టీ మేము కూడా సార్ పార్టీ వేరంట. ఇప్పుడు ఇంతకీ నువ్వే పార్టీలో దూరుతున్నావు? ఆ పార్టీ అక్కడ పార్టీ. ఓ ఆ పార్టీనా? నేను అంటే ఇంకా ఇక్కడ చెట్లు అన్ని ఉంటాయి కదా. ఏం కవర్ చేసినాడు శివ? ఏం చేస్తిరి, ఏం చేస్తిరి? అంటే ఈ పార్టీ అదే అందరికి తెలుసు. ఏ చీచి నాకు అలవట్లేదు, తెలుసు తెలుసు. ఓన్లీ నైట్. ఓకే ఓకే డన్. సరే, కాఫీ మొత్తానికి వాళ్ళ పద్దు చేత్తో కాఫీ ఎలా ఉందో రుచి చూడబోతున్నా. మద్దు కంటే మా నాని నా కోసం సింగిల్ గా కాఫీ పెడుతుంది, ఎర్రగా తీసేసి. అంటే ఇప్పుడు మా కోసం సపరేట్ మేము సేమ్ అలాగే పెట్టండి నాకు కూడా. చాలా బాగా పెట్టాడు. షుగర్ చాలా లైట్ వేసుకుంటారు. అవును, మాకు కూడా అలాగే. ఒక సీక్రెట్ వచ్చేసిందా? ఇది ఒక సీక్రెట్. ఇంకా కావాలా చెప్తాను నేనైతే. అదే 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 చెప్పమంటారా? అన్ని చెప్పి మొత్తం చెప్పి ఏది మిగల్చుకుంటూ చెప్పి. పర్మిషన్ వద్దులే, మీరు అంతా వెళ్ళాక మళ్ళీ కదా. ఏమన్నా చెప్పు, ఇంకొక రెండు సీక్రెట్లు చెప్పు. కాఫీ మళ్ళీ కలుపుకుందా లేపద్దు చెప్పేసి నువ్వు. చెప్పు లేదు ఫస్ట్ కాఫీయే. సీక్రెట్ చెప్పు, ఒక రెండు. ఒక వాళ్ళు నిజంగా secret లే. వద్దులేండి. నీ అక్క బావ నిజంగా భయపెడుతున్నావా ఏంటి? నిజంగా ఏమొద్దే అనుకుంటారు. ఏం లేదండి, ఏం లేదు. ఏదైనా ఈడియట్ ఇవన్నీ చాలా మంది అనుకుంటారు, అది ఇది అంటది. ఆ స్కిన్ అంత గ్లోగా ఉండడానికి ఏదేదో వాడేస్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ ఏముండదు అసలు. మేకప్ కూడా అసలు ఏం ఉండదు. తర్వాత హెయిర్ కూడా అంత పొడుగు ఉంటది కదా, దానివల్ల దాన్ని కూడా ఏదైనా పెట్టేస్తున్నారేమో అనుకుంటారు, కానీ ఏం ఉండదు. రెగ్యులర్ గా మనం ఏ షాంపూలు వాడతామో అవే షాంపూలు, ఏం ఉండదు అసలు. ఇప్పుడు నేను చూపించమంటారు వాళ్ళు జడ పాడా మొత్తం ఊడిపోతుంది. అవును, అసలు ఎంత పెద్దగా ఉందో. ఏం ఉండదు అసలు. మేమేం చెప్పాలి, మీరు ఇంత పెద్ద వాలు జోడ పెట్టుకొని ఇట్లా అంటే. ఇదేదో బాగుంది ప్రోగ్రామ్. ఫామ్ హౌస్ లో వీడియోలు పెడతారు కదా, అలా వెళ్ళిపోతుంటారు. అలా 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 అలా. ఆ రోజు చూసారు కదా. ఆ రోజు కాదు, నేను వీడియోలో చూసా. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అది ఎన్నో సార్లు చూసిన తర్వాత. అంటే నేను వీడియోలో డైరెక్ట్ గా అయితే అదే ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ టైం. సరే, పద్దు ఇబ్బంది పడుతుంది కానీ మీరు చెప్పండి. ఏం లేదండి, సీక్రెట్ ఉంటే అలాంటి మాట కూడా తిను. అసలు ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా పొడుగు చేయడం ఉండే వాళ్ళు వస్తే మీకు కూడా, నన్ను కూడా చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారు కదా, అడగండి. అది ఏదో నూనెలు పెట్టేసి పెడితే పెరగవు, అవి జీన్స్ లో అది జీన్స్ లో వస్తాయి, అంతేగాని మీరు సీక్రెట్ చెప్పండి అనగానే వాళ్ళు ఏదో చెప్పి వీళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు. ఎక్కడ అది మరీ ఘోరంగా అయితే అప్పుడు కట్ చేస్తున్నాం చూడండి. వీళ్ళకి పెద్దగా ఉండేమో కట్ చేసేసుకుంటారు. అసలు ఐడ్రీమ్ వాళ్ళు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు నిజంగా కామెడీగా. ప్లీజ్ అండి, ఎవరో డైరెక్టర్ ప్లీజ్ మీరే కొంచెం ప్లీజ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది. మంచిగా బాగున్నారు కామెంట్ జరీ లాగా. సూపర్ సూపర్ బాగుంది. అయిపోయిందమ్మా కాఫీ? అవలే జస్ట్ నాని గారిని అడుగుతున్నా. సరే మనకి తీసుకొస్తారు, ఈ లోపల అక్కడ కూర్చుందాం. ఎస్, అంత లోపల మిగతావన్నీ కవర్ చేస్తాము. మీరు కాఫీ చేసే ఉన్నాయా? అంటే వెళ్ళే లోపు ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే పర్లేదు చెప్పండి. కాఫీ కాఫీ అంటే ఏమో అనుకున్నా, నిజంగా మన పద్దు కాఫీ అద్దరగొట్టేసింది వీణా గారు కదా. నాని కూడా బాగా పెట్టి ఏం స్టార్ట్ చేసే లోపల నేను కాఫీ కూడా తాగేసాను. జోకు నవ్వే రాలే. నమ్మలేదు అనేసి నవ్వేస్తున్నావు. నవ్వకపోతే బాధపడతావని జస్ట్ యాక్ట్ చేసిన అంతే. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కర్ర ఎరగదు పాము చావదు అనేది ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు.
అంటే ఎందుకు అది ఇస్తుంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ వేరు, మీరు వేరు, మీకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటుంది అవి? నువ్వు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వడం చూసావు? చాలాసార్లు ఒక ట్రెండింగ్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే పక్కా వీణా వాణి గారిది ఒక వీడియో అయితే ఉంటుంది. బయట ఏదైనా జరిగితే వాటిల్లో వేళ్ళు పెట్టి గెలికేసి అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. నా మనసుకి బాధ అనిపించి, నాకు బాధ అనిపించి, నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను. ఓకే, మీరు జనాలు కామెంట్స్ని సీరియస్ తీసుకుంటారా? ఒకప్పుడు తీసుకునే వాళ్ళం మనుషులం కదా ఏంటి, అంటే మాటలు కానీ కామెంట్స్ కానీ ఏదైనా? ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఏమి ఉండకపోయేవి, మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా. సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోం, అసలు బా ఒక రేంజ్లో నవ్వుకుంటాం. కొన్ని వాటికి నేను రిప్లైలు కూడా పెడుతుంటాను కామెడీగా. ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు, లైక్ మీ పక్కన బౌన్సర్స్, లేకపోతే మీరు ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సర్స్. ఎందుకు మీకు అంత బౌన్సర్స్ అవన్నీ అవసరమా అని అడిగితే? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరితోటైనా చేయొచ్చు కదా. మీరు సెలబ్రిటీ కాబట్టి. అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకేమొస్తుంది? నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము, నాకు నెక్స్ట్ పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్. ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు, ఏం నడుస్తున్నాం అంటారు. ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఓకే, మనము ఒక సెలబ్రిటీలను కాదు కానీ నోన్ పర్సన్స్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు, మ్యూజిక్ పరంగాను దేని పరంగాను కొత్తదనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని అక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా. సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు, ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈసారి సరే మీరు రండి, వాళ్ళని కూడా పెట్టండి, నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో, ఆ వీడియో బాగుంటుంది చూడడానికి. దాంట్లో ఉంది నథింగ్. ఎవరు చేసినా ఫైనల్లీ ఫేమ్ కోసం, కొత్తదనం కోసం, మన ఆడియన్స్ కోసం, జస్ట్ ఫర్ ఫీల్ అంతే. ఇంకొకటి మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను. దివాళీ వస్తే దీపావళి సామాన్లు పంచుతారు మనతో. నేను లాస్ట్ టైం నాకు వేణు సార్ కూడా చెప్పారు, లైక్ 2 CR ఎంతో CR అయింది లారీ లోడ్ అవ్వలేదు అంటే చెప్పారు. అంత చెప్పలేదా? నేనే క్రియేట్ చెప్పింది ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినప్పుడు మాట జారడం, ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పలేదు. పర్వాలేదు క్షమించండి. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకొకటి, మీరు ఇంత మంచి చేస్తున్నారు, ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం అని అనేవాళ్ళు. ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు కూడా గట్టిగా పడతాయి. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు, చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద, కోపం వస్తుంది చూడు, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యండి అంటారు. పోనీ ఇలా పెడతామా? మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. అవే నోర్లు. ఇప్పటికే పెద్ద సెలబ్రిటీలు పాపం చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు, ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇలాంటి వాళ్ళ వల్ల. మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దొబ్బేస్తారా, మీరు చేయరా, వాళ్ళు చేశారో చేయరో వాళ్ళకి తెలియదు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం, వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను. ఎందుకంటే ఎవరికొకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో 4 రూపాయలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా. సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా నేను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా, మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. కింద ఇంకొకళ్ళు తిడతారు, ఓరి ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు. సో
ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి శివ ఈ సోషల్ మీడియాలో. అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా నేనేదో ఆడి కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు. లేదండి, మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ, ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము, హెల్ప్ చేస్తాము, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కోపం ఎక్కువ భయంకరంగా అర్థమైంది తిడుతుంటే. కొన్నిసార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటాను అప్పుడప్పుడు మీకు కోపం. నువ్వు గుర్తుపట్టడం ఏంటి, అందరు గుర్తుపడతారు, చంద్రముఖే వచ్చేస్తుంది. ఎస్. అండ్ ఇప్పుడు దాకా చాలా నేను అడిగాను, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందాకే లాస్ట్ క్వశ్చన్ అన్నావు అంటే నువ్వు మధ్యలో వస్తావా లేదా టెస్ట్ చేసాను, ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు, నాకు ఈ అవకాశం మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నుంచి వీడియోని తిని హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అమ్మయ్య పీడా పోయింది. థ్యాంక్ యూ అండి. ఇది దీని గురించి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు, వీటిలన్నిటి గురించి వెళ్ళొచ్చు ఇంకా కదా. సైలెంట్ వెళ్ళిపోతుంటే పాప ఉండని యాక్చువల్లీ మనసులో అనుకోవాల్సింది బయటకు వచ్చేసింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. యా సరే.